హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ గన వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ అలాగే షేర్ కూడా చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణం ఎపిసోడ్ 13. నువ్వు మధుర మీద ప్రేమతో త్రిపురాని దూరం పెడితే తనకి నెగిటివ్ థింకింగ్ మొదలవుతుంది దేవా. తను నిన్ను దూరం పెట్టడం మొదలైతే మధుర దేనికోసం అయితే ఇంత రిస్క్ చేసిందో, తన భర్తని వేరే ఒకరికి ఇచ్చేసిందో, తన భర్తని ఇంకొకరితో పంచుకోవడానికి సిద్ధమైందో, తన కోరికలు ఆశలు అన్నీ బూడిద పాలు అవుతాయి. ఆ తర్వాత మధుర ఏం చేస్తుందో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా. ఆల్రెడీ మధుర గురించి నీకు తెలిసినంతగా మాకెవరికీ తెలియదు దేవా. కాబట్టి తను ఎందుకు మీకు పెళ్లి చేసిందో నువ్వు దాని మీద కాస్త ఆలోచించరా అని చెప్పాడు వెంకటేష్. వెంకటేష్ చెప్పింది విని అలాగే అని తల ఊపాడు దేవ. అలాగే ఇంకాసేపు ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకొని ఆ తర్వాత బాగా చీకటి అవ్వడంతో దేవ ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. దేవా వెళ్ళేసరికి మధుర హాల్లోనే దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దేవా కార్ పార్క్ చేసి మెల్లిగా ఇంట్లోకి వచ్చి డోర్ లాక్ చేస్తూ హాల్లోనే ఉన్న మధురని చూస్తూ, ఏంటే నువ్వు ఇంకా పడుకోలేదా అని అడిగాడు. మెల్లిగా తూలుతూ ఆమె పక్కకి వెళ్ళి కూర్చుని ఆమె ఒడిలో పడుకుంటూ, అతడు తాగాడు అని అతడి నుండి వస్తున్న డ్రింక్ స్మెల్నే చెప్తూ ఉంటే మళ్ళీ తాగొచ్చారా అని అడిగింది మధుర కోపంగా. నేను మళ్ళీ ఎప్పుడు తాగానే? ఇప్పుడే కదా తాగాను. అసలు మందు తాగాక ఎన్ని రోజులు అవుతుంది అనుకుంటున్నావు అని మధుర బుగ్గ గిల్లాడు దేవ. ఎన్ని రోజులైతే ఏంటి? తాగాలి అని ఏమైనా రూల్ ఉందా? అసలు ఎందుకు తాగారు మీరు అని అడిగింది మధుర. అబ్బా, ఏదో ఫ్రెండ్స్ కలిశారు, వాళ్ళతో సరదాగా తాగానులే, తాగితే కూడా గొడవేనా అన్నాడు దేవ. ఇప్పుడు నేను గొడవ పెడుతున్నానా? అడిగాను అంతే, దానికి మీకు గయ్యలిలా కనిపిస్తున్నాను కదా నేను అని దేవాని సోఫాలోకి నెట్టేసి మధుర కోపంగా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. సోఫా ఎడ్జ్ దేవతలకి కాస్త గట్టిగా తగలడంతో దీని అబ్బా, దీని చెల్లి అని మధురని తిట్టుకుంటూ, ఏంటే అలా పడేశావు అని తల పట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి మధుర పడుకున్న పొజిషన్ చూసి మెల్లిగా అతడి షర్టు విప్పి పక్కన పడేసి, ఎందుకే బంగారం అలిగావు అని మధుర దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన పడుకొని మధురని అతడి వైపుకి తిప్పుకున్నాడు. మధుర దేవా చేయి విసిరి కొట్టి, ఏంటి అని అడిగింది అతడి వైపుకి తిరిగి. ఏంటి అంటే ఈ టైంలో మొగుడికి పెళ్ళంతో ఏం అవసరం ఉంటుంది, నాకు కూడా అదే ఉంది అని ఆమె బుగ్గ మీద చేయి వేసి చెప్పాడు దేవ. సిగ్గులేదు మీకు అలా మాట్లాడడానికి అని అంది మధుర. ఒసేయ్, నా పెళ్ళాం దగ్గర కూడా నాకు సిగ్గెందుకే, అన్నిటికీ సిగ్గుపడితే ఎలా అని అన్నాడు దేవ. అవును, అసలు మీకు సిగ్గు ఉంటేనే కదా సిగ్గుపడడానికి. సిగ్గు లేదు, ఏమీ లేదు, అందుకే ఇలా తయారవుతున్నారు. మీకు చిన్నితో పెళ్లి చేసింది ఎందుకు? మీరు ఇలా నా దగ్గర ఉండడానికేనా? ఇక మీరు నా దగ్గర ఉండి అది వెళ్ళి మా అమ్మ దగ్గర ఉంటే ఇక మీకు పిల్లలు పుట్టినట్టే, నేను వాళ్ళని ఎత్తుకున్నట్టే. అసలు ముందే నాకు దాన్ని పెళ్లి చేసుకోను అని చెప్తే చక్కగా చచ్చిపోయేదాన్ని కదా నేనే. ఇప్పుడు నేను ఇంత చేసి కూడా నా కోరిక నెరవేరకపోతే ఏం లాభం అని అంది మధుర. మధుర మాట్లాడిన మాటలకి దేవాకి తనని కొట్టాలి అన్నంత కోపం వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు కొడితే అలిగి కూర్చుంటుంది, అది పెద్ద గొడవ అవుతుంది అని దేవ అతడి కోపాన్ని అంతా తమాయించుకొని, నిన్ననే కదా నీకు అంత వివరించి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు అదే పాట పాడుతున్నావు. అసలే దానికి హెల్త్ బాగాలేదు, తనకి ఇన్ని రోజులు అక్కడ ఉండాలి అనిపిస్తుందో ఉండనివ్వవే. ఎన్ని సమస్యల మధ్య మా పెళ్ళి అయింది, ఎన్ని గొడవల మధ్య మా పెళ్ళి అయిందో నీకు తెలుసు కదా. అప్పటికే అందరం నీ గురించి టెన్షన్ పడుతూ ఉన్నాము. అన్ని గొడవలలో మా పెళ్ళి జరిగి అసలు మేమిద్దరం మాట్లాడుకున్నదే లేదు, ఏదీ లేదు. పెళ్ళి చేసి పిల్లల్ని కనండి అంటే
ఎలాగే మాకు కూడా కాస్త టైం కావాలి కదా అన్నాడు దేవ. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మాకు పెళ్లి చేసి వెంటనే పిల్లల్ని కనండి అంటే ఎలాగే? మా ఫీలింగ్స్తో మీకు పని లేదా అని అన్నాడు దేవ. మీకు పెళ్ళయి ఇప్పటికే 1 నెల రోజులు అవుతుంది, మరి అప్పటి నుండి మీకు ఫీలింగ్స్ కలగలేదా అని అంది మధుర. ఉఫ్, నీకు చెప్పడం ఆ గోడకు చెప్పడం కూడా ఒక్కటేనే. ఎన్నిసార్లు చెప్పినా కూడా మొదటికే వస్తావు తప్పితే నా వెర్షన్ వినవు. అలాగే నువ్వు వినడానికి కూడా సిద్ధంగా లేవు అని నాకు అర్థమైంది తల్లి. బుద్ధుంటే ఇంకోసారి నీతో మాట్లాడనే. మీ చెల్లి రాగానే మీ చెల్లికి కడుపు చేసి నీకు ఇచ్చేస్తాను. దాన్ని చక్కగా చూసుకొని పిల్లలు పుట్టాక వాళ్ళతోనే ఆడుకో, కానీ నా జోలికైతే రాకు. నా మైండ్ తినకే తల్లి అన్నాడు దేవ ఫ్రస్ట్రేషన్తో. అమ్మ, అదొక్కటి చేయండి చాలు. చిన్ని రాగానే మీరు దానితో చక్కగా ఉంటే నాకు అది చాలు అని అతడి రాసులో అన్న ఒక్క మాట పట్టుకుంది. అంతేగాని దేవ అంతకుముందు చెప్పిన మాటలన్నీ గాలికి వదిలేసింది మధుర. మధుర రియాక్షన్కి తల కొట్టుకొని, ఎహే నీ అయ్యా, నేను ఇప్పటి వరకు గొంతు చించుకొని అరిస్తే నీకు అర్థమైంది? మీ చెల్లికి కడుపు చేస్తాను అన్న విషయం తప్పితే ఇంకా ఏది అర్థం అవ్వలేదంటే నీకు అని అన్నాడు దేవ. ఊహు, అవన్నీ నాకెందుకు? నాకు కావాల్సిన ఒక్క మాట చాలు, అంతేగాని వాటిని పట్టుకొని ఏం చేయాలి అని దేవాకి వెన్ను చూపిస్తూ పడుకుంది మధుర మూతి తిప్పుకొని. ఆమె నడుము దగ్గర చెదిరిన చీరలో నుండి మడత పడిన ఆమె నడుము కనిపిస్తూ ఉంటే, ఉఫ్, ఇది ఎన్నన్నా కూడా నాకు సిగ్గు లేకుండా దీన్ని చూడగానే ఇలా బెండ్ అవుతున్నా చూడు, నన్ను అనుకోవాలిరా స్వామి అని దేవాబాబు ఆమె మడతపడ్డ నడుముకి టెంప్ట్ అయ్యి మధుర వైపుకి జరిగి సన్నగా తెల్లగా ఊరిస్తున్న ఆమె నడుముపై చేయి వేశాడు. అంతే, మధుర పాప దేవా చేయి విసిరేసి అతడి చెంపపై ఒక్కటి పీకింది. ఎందుకు నన్ను ముట్టుకుంటున్నారు అనేసి. నువ్వు నా పెళ్ళానివే, నిన్ను ముట్టుకోకపోతే ఇంకెవరిని ముట్టుకోవాలే నేను అని ఏడుపు మొహం పెట్టాడు దేవ. ఇప్పుడు మీకు ఇంకొక పెళ్ళాం కూడా ఉంది, దాన్ని ముట్టుకోమనే కదా నేను చెప్పేది అని అంది మధుర. వస్తాయి, అది వచ్చాక దానితోనే ఉంటానే, నీ దగ్గరికి రాను కూడా రాను. ఇప్పుడు మాత్రం నాకు కోఆపరేట్ చేయవే అని లైట్ ఆఫ్ చేసి మధురను ప్రేమగా అల్లుకుపోయాడు దేవ. 2 గంటల తర్వాత మధుర మీద నుండి లేచి పక్కన పడుకొని డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు దేవ. ఫుల్గా తాగేసున్నాడు కదా, అందుకని. మధుర బ్లాంకెట్ని మెడ వరకు కప్పుకొని దేవాకి పట్టిన చెమటలు తుడుస్తూ అతడి హెయిర్ని వెనక్కి అని అతడి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకొని అన్ని పిల్లాడి వేషాలే అని ఇష్టంగా అతడి ఎదపై పడుకొని హాయిగా నిద్రపోతుంది. ఇక్కడ త్రిపుర ఇంటికి రాగానే శిరీష గారు, రమణ గారు త్రిపురని అక్కడ అంతా బాగుందా నీకు అని కుశల ప్రశ్నలు వేసి త్రిపుర కోసం భోజనం స్పెషల్గా వండి తినిపిస్తూ ఉన్నారు శిరీష గారు. త్రిపుర భోజనం చేశాక హాయిగా పడుకో తల్లి అని రమణ గారు ఆయన రూమ్కి వెళ్ళిపోతే శిరీష గారు కూతురు పక్కన కూర్చొని చిన్ని అని పిలిచారు నెమ్మదిగా. చెప్పమ్మా అని అంది త్రిపుర. అక్కడ అక్క నువ్వు బావ బాగానే ఉంటున్నారా మీ ముగ్గురు అని తటపటాయిస్తూ అడిగారు శిరీష గారు. మాకేమైందమ్మా, మేము బాగానే ఉన్నామని చెప్పింది త్రిపుర. అలా కాదు చిన్ని, మీ అక్క పట్టుబట్టి అందరినీ ఒప్పించి మరి నీతో మీ బావ పెళ్లి చేసింది కదా, అక్క దేనికోసం అయితే మీకు పెళ్లి చేసిందో దాని గురించి అడుగుతున్నా చిన్ని అని అన్నారు ఆవిడ. పెళ్ళి అవ్వగానే పిల్లలు అంటే ఎలా అమ్మా? మాది మామూలు పెళ్ళి అనుకున్నావా? పెళ్ళి అవ్వగానే మేము కలిసిపోవడానికి. ఆల్రెడీ బావకి పెళ్ళి అయిపోయింది. బావ నా అక్క భర్త. నాకు బావ మీద ఇష్టం ఏర్పడినా కూడా బావకి నా మీద ఇష్టం ఏర్పడాలి కదా. ఆల్రెడీ బావకి అక్క అంటే ఎంత ప్రాణమో మనందరికీ తెలుసు కదా. ఆ ప్రేమ నా మీద పుడితేనే బావ నాకు దగ్గర అవుతాడు తప్ప
ఏదో బావని మనందరం బలవంతం చేసినంత మాత్రాన బావ నన్ను దగ్గరికి తీసుకోడమ్మా. అయినా మాకు కూడా టైం కావాలి కదా, మేము ఒకరినొకరు తెలుసుకునే టైం మాకు ఇంకా రాలేదు కదా. మాకు కూడా కాస్త టైం ఇస్తే అక్క కోరిక త్వరలోనే నెరవేరుతుందిలే. అమ్మ నువ్వు భయపడకు, మేము ముగ్గురం బాగానే ఉంటాంలే అని చెప్పింది త్రిపుర తల్లితో. ఇంకా ఉంది. మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.